ఏమండోయ్ విన్నారా? ఏం విసురుకుంటున్నాను అనుకుంటున్నారా? ఇవాళ రెసిపీ అయితే ఈ తమలపాకులతోని. ఈ తమలపాకులు చూసి రెగ్యులర్‌గా చేసుకున్న తమలపాకు బజ్జీ అని నా వీడియోని మీరు స్కిప్ అయితే చేయకండి. ఇక్కడ నేను తమలపాకు బజ్జీ కాదు, తమలపాకు పకోడా అయితే చేస్తున్నాను. దీనికోసం నేను కళాయిలోని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, బాయిల్ చేసుకున్న ఆలుగడ్డ, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు ఈ తమలపాకులన్నీ బాగా కడుక్కొని ఇలా 2 పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పీస్ మీద ముందుగా మనం చేసుకున్న ఆలూ కర్రీని స్టఫ్ చేసుకొని ఇంకొక ఆకుతోని దానికి కవర్ చేసుకొని ఇప్పుడు శనగపిండిలో డిప్ చేసుకొని పకోడాలాగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. కిట్టి పార్టీస్, బర్త్డే పార్టీస్ అయినప్పుడు ఇలాగ వెరైటీగా చేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక వెరైటీ రెసిపీ కూడా వస్తుంది. ఈసారి మీ బర్త్డే పార్టీస్, కిట్టి పార్టీస్లో ఇది చేసి ఎలా ఉంది నాకు కామెంట్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ చూసి నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి